ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. 8 మందిని శిథిలాల కింద నుంచి రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, టన్నెల్ ఎక్స్పర్ట్స్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంత్రులు ఉత్తమ్, జూపల్లి సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు. ఆర్మీ సాయం కూడా కోరినట్టుగా తెలుస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట దగ్గర టన్నెల్లో ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. టన్నెల్ 14వ కిలోమీటర్ దగ్గర 3 కిలోమీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ను జేపీ కంపెనీ నిర్వహిస్తోంది. తవ్వకాల సమయంలో టన్నెల్ పైకప్పు 3 మీటర్ల మేర పడిపోయింది. దీంతో కార్మికులు అక్కడ చిక్కుకుపోయారు. టన్నెల్ పైకప్పు అమర్చే క్రమంలో రింగులు జారిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో 50 మంది కార్మికులు చిక్కుకుపోగా అందులో 42 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మిగతా 8 మంది కార్మికుల కోసం సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో చిక్కుకున్న మిగతా కార్మికులు పంజాబ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. 8 మందిని శిథిలాల కింద నుంచి రక్షించేందుకు అటు ఎన్డీఆర్ఎఫ్, ఇటు టన్నెల్ ఎక్స్పర్ట్స్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి సహాయక చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. అటు ఆర్మీ సాయం కూడా ఇప్పటికే కోరినట్టుగా తెలుస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట దగ్గర టన్నెల్లో ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్ 14వ కిలోమీటర్ దగ్గర 3 మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ ను జేపీ కంపెనీ నిర్వహిస్తోంది. తవ్వకాల సమయంలో టన్నెల్ పైకప్పు 3 మీటర్ల మేర పడిపోయింది. దీంతో కార్మికులు అక్కడే చిక్కుకుపోయారు. టన్నెల్ పైకప్పు అమర్చే క్రమంలో రింగులు జారిపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ప్రమాద సమయంలో 50 మంది కార్మికులు అక్కడే చిక్కుకుపోగా అందులో 42 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అధికారులు. మిగతా 8 మంది కార్మికుల కోసం ప్రస్తుతం సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో చిక్కుకున్న మిగతా కార్మికులు పంజాబ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్కు చెందిన రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్టుగా తెలుస్తోంది. రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ దేశంలో ఈ టన్నల్ ఎక్స్పర్ట్స్ గురించి వారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు కూడా మరి ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఎంఏ వాళ్ళతో మాట్లాడుతున్నారు. మేము ఇక్కడ ఈ రెస్క్యూ ఎఫర్ట్స్లో భారత సైన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వీ హ్యావ్ రిక్వెజిషన్డ్ ఫర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఫర్ రెస్క్యూ ఎఫర్ట్స్. వాళ్ళు కూడా ఇలా రాత్రి వరకు భారత సైన్యం నుంచి కూడా ఈ విషయంలో ఈ టనల్స్, ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క విషయంలో మరి మాకు మద్దతుగా ఉంటారని చెప్పి మీకు మనవి చేస్తూ డిజాస్టర్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆ కార్మికుల పరిస్థితి ఏంటి? సహాయక కార్యక్రమాలు ఎంతవరకు వచ్చాయి? ఓవరాల్ గా ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మనం విజువల్స్ చూడొచ్చు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. 8 మంది అందులో చిక్కుకుపోగా వారిని శిథిలాల నుంచి రక్షించేందుకు అటు ఎన్డీఆర్ఎఫ్, ఇటు టన్నెల్ ఎక్స్పర్ట్స్ ఎక్కడికక్కడ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంత్రులు ఉత్తమ్, జూపల్లి అక్కడే ఉండి సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు. అటు ఆర్మీ సాయం కూడా కోరినట్టుగా వారు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట దగ్గర టన్నెల్లో ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. టన్నెల్ 14వ కిలోమీటర్ దగ్గర 3 మీటర్ల మేర పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ను అటు జేపీ కంపెనీ ఇప్పటికే నిర్వహిస్తోంది. తవ్వకాల సమయంలో టన్నెల్ పైకప్పు 3 మీటర్ల మేర పడిపోయింది. దీంతో కార్మికులు అక్కడ చిక్కుకుపోయారు. టన్నెల్ పైకప్పు అమర్చే క్రమంలో రింగులు జారిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో 50 మంది కార్మికులు ఉండగా అందులో 42 మంది సురక్షితంగా బయటకొచ్చారు. మిగతా 8 మంది కార్మికుల కోసం ఇప్పుడు సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టన్నెల్లో చిక్కుకున్న మిగతా కార్మికులు పంజాబ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారుగా ప్రస్తుతం తెలుస్తోంది. వారి కోసం కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఇక రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతోంది అనే దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. ఝాన్సీ, శ్రీశైలంలో ఎస్ఎల్బిసి లెఫ్ట్ బ్యాక్ టన్నల్ కూలీ కార్మికులు 8 మంది టన్నల్లో ఇరుక్కుపోవడం జరిగింది. దీనికి సంబంధించి రెస్క్యూ టీము రిస్క్ కొనసాగుతూనే ఉంది. ఆ కార్మికులను తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం పూర్తిగా కసరత్తు ప్రారంభించింది. ఏదైతే ఎస్ఎల్బిసి లెఫ్ట్ బ్యాక్ టన్నల్లో ఉదయము జరిగినటువంటి ఘటనలో 8 మంది కార్మికులు ఆ టన్నల్లోనే ఇరుక్కుపోవడం జరిగింది. వారిని తీసుకువచ్చేందుకు అధికార యంత్రాంగం పూర్తిగా కసరత్తు ప్రారంభించింది. ఉదయం నుండి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ అక్కడే 2 మంత్రులు ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. ఏదైతే ప్రమాదం జరిగిన ఘటన ఎలా జరిగిందనే దానిపైన మంత్రులు పర్యవేక్షిస్తున్న సందర్భం కనిపిస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికుల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీం ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఆక్సిజన్ ద్వారా టన్నల్కి వెళ్లే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ఏదైతే 8 మంది కార్మికులు అక్కడ ఉన్నారో వారిని సురక్షితంగా ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బీహారు, మధ్యప్రదేశ్, అస్సాం తదితర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మికులు 8 మంది టన్నల్లో చిక్కుకుపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి కార్మికులు తీవ్ర భయాందోళనకు గురైన ఝాన్సీ. ప్రసాద్, 9 గంటలుగా ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతూనే ఉంది. అధికారులు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. వాళ్ళని ఇవాళ బయటకు తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అలాగే వారి లోపల 9 గంటలుగా చిక్కుకుపోయారు కాబట్టి ఆహారం కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? టన్నల్లో దాదాపు 14 కిలోమీటర్లు స్వయంగా మార్గంలో ఉన్నటువంటి ఆ టన్నల్లో ఇరకడం జరిగింది. ఉదయం 8:30-9 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఆ ఘటన చోటు చేసుకున్నప్పటి నుండి దాదాపు 10 గంటల సమయం అయినప్పటికీ వారికి ఎలాంటి ఆహారం లేదు. అదే విధంగా ఆక్సిజన్ లెవెల్ గానీ అక్కడ పూర్తిగా క్షీణించి ఉంటాయనేది అధికార యంత్రాంగం చెబుతూ ఉంది. కార్మికులు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు అనేది తోటి కార్మికులు చెబుతున్న సందర్భము. ఆక్సిజన్ లెవెల్ పూర్తిగా తగ్గిపోయింది. అదేవిధంగా టన్నల్లో దాదాపు 14 కిలోమీటర్ల లోపలకు ఉన్నటువంటి టన్నల్లో ఇరుక్కుపోవడము, అదే విధంగా అక్కడ నీరు గాని ఉంది అనేది అక్కడ బురద నీరుతో నిండినటువంటి విధంగా కార్మికులు ఏదైతే ఉదయం జరిగినటువంటి ఘటనలో బయటపడ్డారో ఆ కార్మికులంతా చెబుతున్న ఆ సందర్భం కనిపిస్తుంది. కార్మికులకు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురయ్యే సందర్భం ఉంది. కార్మికులకి అందే పరిస్థితి అతి తక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భంలో ఆ పైన ఏదైతే టన్నల్లో పైన ఉన్నటువంటి పెక్కులు ఊడిపడడంతోనే ఈ ఘటన చోటు చేసుకోవడము, కార్మికులు ఉదయం నుండి అక్కడే ఉండడంతో పరిస్థితి మాత్రం విషమంగా ఉంటుందనేది తోటి కార్మికులు చెబుతున్నారు. రిస్క్ టీం గానీ అక్కడికి వెళ్లేందుకు అవకాశాలు లేకపోవడంతోనే ఇబ్బందులకు గురవుతున్నారు అనేది సమాచారం అందుతుంది. అయితే సాయంత్రం 6 గంటల వరకు ఆ రెస్క్యూ టీం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఫ్లడ్ లైట్ ద్వారా లోపలికి వెళ్లాల్సింది ఉంటది. ఇంకా ఏదైనా ప్రత్యేకంగా టీంని ప్రభుత్వం ఏర్పాటు చేసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తారనేది ఆ కార్మికులు చెబుతూ ఉన్నారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆ 8 మంది కార్మికుల్ని ఖచ్చితంగా బయటకు తీసుకురావాలనే ఆలోచనతోనే అక్కడ అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2 మంత్రులు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీపల్లి కృష్ణారావు ఇద్దరు కూడా అక్కడే ఉంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గాని కార్మికుల్ని ఖచ్చితంగా బయటకు తీసుకురావాలని రేవంత్ రెడ్డి ఆదేశించడంతో దానికి సంబంధించి అధికార యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.